రండి తేల్చుకుందాం. అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆ రకంగానే అంటున్నారు. రండి మీకు నేను సమయం ఇస్తాను, ఎంత సమయం కావద్దో అంత సమయం ఇస్తాను, మంచి ప్రశ్నలు తీసుకొచ్చి మీరు లేవనెత్తండి. అసలు వెళ్ళకపోవడం అన్నది రైటా రాంగా? 11 మంది అవనియండి, ఒకరు అవనియండి, వేరే ఒకరు. మర్రాపు సురేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్లీజ్. ముందుగా 99 ప్రేక్షకులకి నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారు, ఎందుకు రావట్లేదు, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అసెంబ్లీ పెట్టినప్పుడల్లా మీకు నాకు డిబేట్ గ్యారంటీ తప్పదు కదండి. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కదా. అన్ని మీరు ఎలివేషన్లు బాగానే వేస్తారు, కానీ ఆయన ఎందుకు వెళ్ళాలి దాని మీద ఎవరు చెప్పిన మాట వినరు. ఎందుకు వెళ్ళకూడదు? నచ్చినట్టుగా ఇచ్చకం కబుర్లు చెప్పినట్టు అయ్యన్ పాత్ర గారు వాళ్ళు చాలా శాంత స్వరూపుల్లాగా చూడండి, దూరదర్శన్లో శాంతి స్వరూపులు. సరే పోనీ మీకు నచ్చినట్టు చెప్పండి, మా నచ్చినట్టు ఎందుకు వెళ్ళండి. కానీ ప్రశ్న నేను కదా అడిగాను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇవాళ ఆయన ఒక స్పీకర్ గౌరవప్రదమైన పదవిలో ఉండి కూడా ఆయన కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు అన్న మాట చెప్తే ఇంకా డెలిబరేషన్ అయింది. ఆయన ఏమంటే 11 స్థానాలు వచ్చాయి కాబట్టి అలౌ చేయడానికి ఎలా అవుతుందో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈవెన్ ఒక్కడైనా సరే అని చెప్పారు. ఇదేం అపోజిషన్ లీడరు క్యాబినెట్ హోదా ఏమని ఎవరు అడగట్లే. కాన్స్టిట్యూషన్ ప్రకారం అపోజిషన్ స్టేటస్ అడుగుతున్నారు. ఇదే గౌరవ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ దగ్గర 26 స్థానాలకు పరిమితం అయినప్పుడు ఆ రోజు గౌరవ సభలో క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. ఇది అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు, క్యాబినెట్ స్టేటస్ ఇవ్వలేదు. అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం వల్ల పి జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ కింద మాట్లాడగలిగేవారు. అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రి ఇష్యూస్ ఏమైనా మాట్లాడినప్పుడు కౌంటర్ ఇవ్వడానికి ఈ విలువైన సమయం ఉపయోగించుకోవడానికి వెసులుబాట్లు ఉన్నాయి. గౌరవ పార్లమెంట్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇదే డిబేట్లో, మహానుభావుడు వాజ్పేయి గారు అద్వానీ గారు గెలిచినప్పుడు ఇద్దరు గెలిచారు. ఆయన ఫ్లోర్లో వాళ్ళకి రెస్పెక్టివ్ టైం ఇచ్చేవారు. ఏది అపోజిషన్ స్టేటస్ అనే పదంతో. అందుకని అపోజిషన్ లీడరు క్యాబినెట్ హోదా ఉంటుంది ఇవి నేను అడగట్లేదు, అక్కర్లేదు కూడా. ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళింది కూడా మాకు అపోజిషన్ స్టేటస్. తర్వాత ఇవాళ మండలి పరిణామాలు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ నేను కూడా ఇవాళ మండలి పరిణామాలు చూసే మాట్లాడుతున్నా, తర్వాత శాసనసభ పరిణామాలు కూడా చూసే మాట్లాడుతున్నా. మండలిలో ఈ డిఎస్సి మీద చర్చ ఇవాళ అవసరం కాదు అని గౌరవ మండల అధ్యక్షుడు కేటగిరికల్గా డిస్పోజ్ చేసిన తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి మండలిలో. ఇదే అసెంబ్లీకి వచ్చి లోకేష్ గారు ఈ 11 బెంచ్లు ఖాళీగా ఉన్నాయి, ఈ 4 సీట్లు ఇక్కడ అలొకేట్ చేసాం, ఆయన వచ్చి మాట్లాడవచ్చు, వాళ్ళు వచ్చి మేము ఇస్తామని ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు. అక్కడ సంబంధిత మాజీ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, అక్కడ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారి రూపంలో. అండ్ ఈ డిబేట్ అక్కడ మండలిలో జరిగితే ఇది ప్రజాస్వామ్యంలో ఒక వేదిక, పెద్దల సభతో సమానం అది మండలి. సో ఇది కనుక చర్చనీయాంశం చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ ఎవరికి వారే అవకాశాలు తీసుకుంటూ సద్వినియోగపరుచుకునే కాన్సెప్ట్లో ఇది మాట్లాడుతున్న విషయాలు కనుక పూర్తి పరిగణలోకి తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అన్న దగ్గర అసెంబ్లీలో వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం, మండలిలో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవడం, పైపొచ్చి అక్కడ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంది, తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినవి కూడా చూస్తే అన్నసరీ రక్కస్ ఇండైరెక్ట్గా ఒక బాడీ షేమింగ్తో మాట్లాడడం ఇవన్నీ ఎవరికి ఇస్తారు డెలిబరేషన్స్? గతంలో ఇవన్నీ మాట్లాడిన దానికి పర్యవసనాలు చూసాం. మళ్ళీ ఇదే మాకేం పర్లేదు అనుకున్న ధీమాలో ఎవరికాడ ప్రవర్తించుకుంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. మూడో అచ్చనే పచ్చ పోసు కాదు ఇందులో. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయించిన తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వస్తారో వాళ్ళు తెచ్చుకోమనండి. కానీ ఇవాళ మాత్రం ఏదో సర్వసంగ పరిత్యాగుల్లాగా ఈ లొక్కలే అచ్చని పచ్చ పోసల్లో బిహేవ్ చేయడం మాత్రం ఎంతవరకు కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇవాళ మండలి పరిణామాల్లోనూ శాసనసభ పరిణామాల్లో ఖచ్చితంగా అప్పర్ హౌస్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, వీళ్ళ ఈ అసెంబ్లీలో వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్న దగ్గర ఛాలెంజ్లకి ఇండివిజువల్గా ఎవరు లేనప్పుడు వాళ్ళ సినిమాలో చూడండి, కలేజీ సినిమాలో బ్రహ్మానందం గారు అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటాడు. అలా ఛాలెంజ్లు ఎవరికి కావాలి? అవి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో నిలబడి సమాధానం చెప్పవలసింది ప్రజాప్రతినిధులకు ఒకరికొకరు. వాళ్ళు రావట్లేదు అన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు. మండలి వేదికగా ఇదే వైఎస్ఆర్సీపీకి సమాధానం చెప్పే వెసులుబాటు గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి అక్కడ ఉంది. చేయాలి పని, అది చేసి ఉంటే ఎస్ ఇట్ వుడ్ హావ్ బీన్. అదొక ఆర్గ్యుమెంట్ జరిగిన ఇవాళ ఇంకా 3 రోజులు సమావేశాలు ఉన్నాయి, వీళ్ళు కూడా దాని మీద బొమ్మడింగ్ ఉంటుంది, వీళ్ళు కూడా గ్రూప్ 1 మీద విషయాలు వీళ్ళు కూడా రైజ్ చేస్తారు. దీనికి ఒక దగ్గర ప్రజాస్వామ్యంలో శాశ్వత పరిష్కారం కనుక దొరికితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఇవాళ లోకేష్ గారు డెలిబరేషన్ కూడా దాంట్లో ఈ స్పోర్ట్స్ కోటాలో నిర్వహించిన దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదని డెలిబరేషన్ వచ్చింది. రెండోది నేషనల్ రికగ్నైజ్డ్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించిన లేదా ఫెడరల్ అసోసియేషన్కి సంబంధించిన వాటితో కాకుండా 58 సంబంధిత వీటి నుంచి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి ఇచ్చేమన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనదర్ అప్రహెన్షన్. ఎందుకంటే వాటికి సంబంధించిన రికగ్నేషన్స్ ఏ ప్రాతిపదికన ఉన్నాయో తెలుసుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ 420 చిల్లర ఉద్యోగాలు ఏవైతే స్పోర్ట్స్ కోటాలు అలొకేట్ చేశారో వాట్ ఆర్ ద మెరిట్స్ అన్నది తేలిపోతుంది. ఎందుకంటే ఈ పిల్లల విషయంలో డిఎస్సిలో టెట్ రాసి వెళ్ళారా లేదంటే ఎగ్జామినేషన్లో అవకతవకలు గౌరవ న్యాయస్థానంలో రీసెంట్ డెవలప్మెంట్లో శ్రవణ్ గారు ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ తరఫున వేసినప్పుడు క్యాండిడేట్స్ అప్రోచ్ అవ్వడానికి ఇండివిజువల్ కెపాసిటీ కవర్ చేయడం అనేది తృణప్రాయంగా కోర్టు కేసు కొట్టేసిన తర్వాత
దీంట్లో నేను మీరు కానీ వైసీపీ కానీ అరణ్య రోధన కిందే ఉంటుంది. ఇది మళ్ళీ సుప్రీంకోర్టు బెంచ్కి దీన్ని శాసిస్తే అక్కడి నుంచి జరిగే పరిణామాలను మళ్ళీ మనం చర్చించవచ్చు. ప్రజెంట్ అయితే గౌరవ సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆన్సర్ ఇస్ ఇన్వెటబుల్. ఛాలెంజ్లు కాదు, ఛాలెంజ్ కాకుండా ఆన్సర్స్ మేము ట్రాన్స్పరెన్సీతో చేసి ఉన్న దగ్గర ఆయన డెలిబరేషన్స్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్. రైట్, ఓకే. శ్రీకాంత్ గారు, నమస్తే అండి. ఫస్ట్ మీకే ఇవ్వాల్సింది, ఎందుకంటే మీరు చెప్తేనే బాగుండేమో, ఆ తర్వాత ప్రసాద్ గారికి ఇవ్వాల్సింది. ముందు ఆయనే మొత్తం అంతా చెప్పేశారు, మీరు